మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల విఏ, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. భానుడి సెగలకు రాష్ట్రం అల్లాడిపోతోంది. ఎండ తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆరు బయట కాలు పెట్టడానికి ప్రజలు వణుకుతున్న పరిస్థితి నెలకొనగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు వడదెబ్బతో 22 మంది మరణించారు. మృతుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 9 మంది ఉండగా ఎండ వేడిమికి జనం భయాందోళనకు గురవుతున్నారు. నేడు రేపు పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రచండ భానుడి సెగలకు రాష్ట్రం అగ్నిగుండమైంది. గురువారం అన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉదయం 9 గంటల నుంచే వేడి తీవ్రత మొదలు కాగా పొద్దుపోయే వరకు వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంత సంఖ్యలో 244 మండలాల్లో వడగాలులు వీచాయి. 20 జిల్లాల్లో 46 డిగ్రీల పైన, మరో 3 జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల మండలాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ చరిత్రలో ఇప్పటి వరకు అధిక ఉష్ణోగ్రత 2019లో రామగుండంలో 47 డిగ్రీలుగా నమోదైంది. ఈ ఒక్క ప్రాంతం మినహా గురువారం నమోదైన ఉష్ణోగ్రతలు గత రికార్డులను తిరగరాశాయి. ఒకేసారి 20 జిల్లాల్లో 46 డిగ్రీలను దాటడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో ఒకేసారి 244 మండలాల్లో వడగాలులు నమోదు కావడం ఇదే తొలిసారి. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 29 మండలాల్లో వడగాలులు వీచాయి. ఖమ్మం, నిజామాబాద్, మంచిర్యాలలో 18, జగిత్యాల 17, నిర్మల్ 15, ఆసిఫాబాద్, మహబూబాబాద్ 14 మండలాల్లో వడగాల్పుల తీవ్రత ఉంది. భానుడి ప్రతాపానికి ఉత్తర తెలంగాణ జిల్లాలు కుతకుత ఉడుకుతున్నాయి. కొద్ది రోజులుగా ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో భరించలేని వేడి ఉంటోంది. రాష్ట్రంలో నేడు రేపు పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణకు పొడిగాలులు వస్తుండటంతో గాలిలో తేమ పడిపోయి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు పేర్కొంది. గాలి వేగం ఎక్కువగా ఉండటం వల్ల వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది.